అందరికీ నమస్కారం అండి. ఎలాగొన్నారు, బాగున్నారా? నేనైతే లంసింగ్ వచ్చానండి, మా అక్కలూరు. అందరికీ నమస్కారం అండి. ఎలాగొన్నారు, బాగున్నారా? నేనైతే లంసింగ్ వచ్చానండి, మా అక్కలూరు. ఇక్కడ మా విజయమామయ్య, నేను చెప్పక్కరద్దు, చాలా వీడియోలని చూపించాను, పరిచయం చేశాను. అలాగే ఈ లంసింగ్లో అన్నది డిసెంబర్ జనవరి నెల అన్నది చాలా రకాల పంటలు అన్నది వేస్తారండి. బ్రోకలీ, జుకిని, అలాగే స్ట్రాబెర్రీ మొత్తాన్ని లంసింగ్లో పంట అంటూ ఉండదండి. ఈరోజు మంచి పంట మనం చూడబోతున్నాం. మనం వెళ్ళబోతున్నాం, రండి నాతో పాటు. అలాగే మా విజయమామయ్య వాళ్ళ ఫ్రెండ్, హాయ్ చెప్పన్నా. వాళ్ళే ఆ ఫామ్ కూడా వాళ్ళదే. పదండి అన్న, ఈరోజు మంచి పంటను మీరు చూపించండి. అలాగే లాస్ట్ వరకు చూస్తుండండి, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో. చాలా మంది సబ్స్క్రైబ్ అవ్వట్లేదండి, వీడియో చూసి అన్నీ స్కిప్ చేసేస్తున్నారు, అంటే వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి. సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి వీడియోస్ అన్ని మన ఛానల్ ఉన్నాయి, తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. మీరు చూస్తున్నారు కదండి, ఇదంతా బ్రోకలీ అండి. కాలీఫ్లవర్ ఎలాగైతే ఉంటుందో అలాగుంటుంది సేమ్ తోట. ఒకసారి మీరు చూడండి, మొత్తం అంతా దీని ఆకు అలాగే లోపల పించి కాయ మొత్తం అన్ని వీడియోలు చూడబోతున్నాం, రండి నాతో పాటు. మీరు చూస్తున్నారు కదండి, ఇది బ్రోకలీ అండి, ఆకుల్లో కలిసిపోయింది కదా. ఇదనమాట కాయ. ఇలా కోసి మీకు చూపి సేమ్ కాలీఫ్లవర్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుందండి. కాకపోతే అది కొంచెం తెల్లగా ఉంటుంది. కాలీఫ్లవర్ అన్నది ఆకుల్లో కలిసిపో ఉంటుందండి. ఇది చాలా రేట్ ఎక్కువ, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కత్తి అన్నది నేను కోస్తున్నాను, ఒకసారి మీరు చూడండి, కోసి మీకు చూపిస్తాను. ఇదిగోనండి, ఇలాగ ఉంది, ఒకసారి కత్తెట్టుకున్నా. ఇదిగోనండి, చాలా బాగుంది కదా. అలాగే దీన్ని ఎలా తింటారంటే లైట్గా మిరియాల పొడి అలాగే సాల్ట్ వేసుకొని కొంచెం వేపుకొని తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఇంకో ఇలాంటి అన్నీ కోసుకోవాలి. ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఈ కోసి ఇక్కడ ఈ గంపలు అన్నది వేస్తున్నాను, చాలా రేట్ ఎక్కువ అండి. అలాగే ఇవన్నీ కోస్తున్నాను. మీరు ఎప్పుడైనా చూసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఆకులండి ఇలా కోసుకోవాలి. మాట్లాడక ఇలా పట్టుకొని మనం కత్తి అనేది ఆకులు కోయాలండి, ఇలా కోసుకోవాలి. అప్పుడు కాలీఫ్లవర్ ఎలాగైతే ఉంటుందో అలాగ ఉంటుంది. కొన్ని కాయలు అన్నది కోస్తున్నాను, కోసి గుట్లు అన్నది ఇలా పెడుతున్నాను. ఆల్రెడీ మా విజయమామకి అడిగానండి, హార్వెస్టింగ్ అన్నది చేస్తారంటే 1-2 ఉంటాయన్నారు. కాకపోతే వాళ్ళు అక్కడ చాలా పచ్చకుంది కదండి, అక్కడ ఉంటాయిరా బామ్మని చెప్తే మేము అక్కడికి వెళ్తున్నాం. కొంచెం ఆ సువర్ణ ఉంటాయండి. విజయమామయ్య, అదే రిసార్ట్ కి చాలా మంది వచ్చి ఉంటారు ఈ డిసెంబర్ జనవరి నెలని. అదే మన పేరు చెప్పుకుంటారు, ఏం డబ్బులు ఎక్కువ తీసుకున్నావా తక్కువ తీసుకున్నావా? నీ పేరు చెప్పిన వాళ్ళందరికీ తక్కువ తీసుకున్నారు. ఆల్మోస్ట్ అందరూ నీ పేరు చెప్తున్నారు, తక్కువ ఇస్తున్నారు. మీరు ఎప్పుడైనా లంసింగ్ వస్తే ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫార్మింగ్ అనేది ఉంటుందండి, తప్పకుండా ఇక్కడ రండి. రకరకాల పంటలు అనేవి పండిస్తారు. అలాగే మీకు ఈ స్ట్రాబెర్రీ కూడా సహజసిద్ధంగా మనం ఇక్కడ తినొచ్చు, కొనుక్కొని. తోట కూడా అక్కడ ఉంటుంది, ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే జుకినీ కూడా ఇక్కడ ఉంటుందండి. చెప్పాను కదా, ఈ ఫార్మింగ్లో అన్నది చాలా రకాల పంటలు అన్నది పండిస్తారు. తప్పకుండా మీరు వస్తే మీరే కదా మీ పిల్లలతో పాటు కూడా రండి, ఎందుకంటే పిల్లలు కూడా కొంచెం తెలుసుకుంటారు కదా కొత్త కొత్త పంటలు అన్నాయి. ముందుకు వెళ్తామండి, అక్కడ కూడా ఎక్కువ ఉంటాయని చెప్పారు. అక్కడికి వెళ్తాం మామయ్య. మామయ్య ఎప్పుడు ఆ ఫోన్ తోటే ఉంటాయి. మామయ్య చాలా మంది ఫోన్ చేస్తున్నారు, ఎప్పుడు బిజీ అని మాతో మాట్లాడు మామయ్య. నువ్వు చేసి ప్రమోషన్ ఖాళీ ఉండట్లేదు ఏంటి ఇక్కడ ఉంది, ఇది పోద్దాం. ఇలా కోసిన బ్రోకలీ అన్ని ఇక్కడ చిన్న పెంకిటీలు ఉంది కదండి, ఇక్కడ తెచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ గ్రేడింగ్ అన్నా చేస్తారు. చిన్న పెద్దని ఎవరికైనా కావాలంటే ప్యాక్ చేసి అన్నీ అమ్ముతారండి. ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫార్మింగ్ అని ఇక్కడ
మన లంబసింగిలో దారి లెఫ్ట్ సైడ్ ఉన్నదండి. తప్పకుండా మీరు ఎవరన్నా ఫ్యామిలీతో పాటు వస్తే తప్పకుండా ఇక్కడ రండి. ఇక్కడ స్ట్రాబెర్రీ అలాగే జుకిని అలాగే బ్రోకలీ మొత్తాన్ని అమ్ముతున్నారండి. ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే జాము కూడా అమ్ముతున్నారు, స్ట్రాబెర్రీ జాము కూడా. అన్న ఒకసారి చూపించానా జాము? డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి, తప్పకుండా బుక్ చేసుకొని తప్పకుండా కొనుక్కోండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఆంధ్ర తెలంగాణకి ఎక్కడికైనా సరే తప్పకుండా పంపిస్తారు ఇది. చూసారు కదండి, ఈ బ్రోకలీ పంట గురించి అన్నది మీకు అందరికి చూపించాను. ఈ పంట అన్నది మా గిరిజన ప్రజలు అంటే కొంతమంది వేస్తారండి, కొంతమంది అన్నది లీజుకి ఇచ్చేస్తుంటారు. ఎందుకంటే ఈ బ్రోకలీ పంట అనేది కొంచెం పెట్టుబడితో కూడుకున్న పంట అండి. దానివల్ల ఈ బ్రోకలీ అన్నది వేయరు. అలాగే ఈ బ్రోకలీ పంట అన్నది ఇది మన పంట కాదండి, అంటే మన దేశం పంట కాదు. ఇజ్రాయెల్ నుంచి ఈ జుకిని బ్రోకలీ తీసుకొచ్చి మన లంబసింగిలో అన్నది పండిస్తున్నారు. దీని టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుందండి. అలాగే ఇది ఒక సలాడ్ కింద తినొచ్చు, అలాగే కూర వండుకొని కూడా తినొచ్చండి. ఆల్రెడీ జుకిని కూర వండి తిన్నాను, చాలా బాగుందండి. మీరు కూడా మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలంటే తప్పకుండా ఈ జుకిని కానీ ఈ బ్రోకలీ కానీ తప్పకుండా వండుకొని తినండి. ఇప్పుడైతే ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నానండి. అలాగే మన రాకీ స్టవ్ అన్నది మంట అనేది వెలిగించాను. ఒకసారి చూడండి, చాలా వేడిగా ఉందండి. ఈ రాకీ స్టవ్ మీద ఏదన్నా సరే చాలా స్పీడ్గా అయిపోద్దండి వంట, ఏ వంట అయినా సరే. ఉల్లిపాయ అనేది ఇలా కట్ చేసుకోవాలి. అవునా? అలాగేనా? చేజారిపోండి, బాగా కట్ చేసుకుంటున్నావు. ఉల్లిపాయ చేజారిపోతుంది. ఈ బ్రోకలీ వంటకి కావాల్సిన సామాగ్రి అన్ని ఫస్ట్ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే అల్లం కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద. నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లి అన్నది ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను, తురుముకున్నానండి. ఒకసారి చూడండి. ఈ అల్లం వెల్లుల్లి చిన్న చిన్నగా బాగా తురుముకోవాలండి. ఇలా తురుముకొని అన్ని ఒక మట్టి పాత్రలో అనేది తీసుకున్నాను. నెక్స్ట్ అల్లం ఇలాగ రెండు కలిపేసుకోవచ్చండి, ఏమవుదో. ఇప్పుడైతే టమాటా కట్ చేసుకొని ఉంచుకుంటున్నామండి. బాగా చిన్నగా తురుముకోవాలిగా, నేను కోస్తున్నాను కదా ఆ విధంగా. అలాగే మనం పచ్చిమిర్చి కూడా రింగుల కింద కట్ చేసుకుందామండి. అలాగే ఇలా వీడియో తీసినప్పుడు మీకు మోటార్ సౌండ్ అన్నది వినబడుతుంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే పంట పొలాలు కానీ అది నీళ్ళు పెట్టుకుంటున్నారు, మనం వాళ్ళకి డిస్టర్బ్ చేయకూడదు కదా. ఇప్పుడు ఇప్పుడైతే మనం బ్రోకలీ కట్ చేసుకుందామండి. అలాగే ఇప్పుడు తోటలోనే తెచ్చింది కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంది కాబట్టి మనం కడకుండా కట్ చేసుకుందాం. అలాగే లేదంటే కొంతమంది ఏంటంటే తెచ్చుకొని ఒక 4 రోజులు 5 రోజులు అయిపోతాయి కదండి, అప్పుడు మనం ఏడు నీళ్ళు అన్నది బాగా కడుక్కొని మనం కూర అన్నది వండుకోవాలి. ఫస్ట్ అయితే బ్రోకలీ కట్ చేసుకుందాం. ఈ బ్రోకలీ ఫస్ట్ ఈ చుట్టూ ఉన్నాయి కదండి ఆకులు, ఈ ఆకులన్నీ కట్ చేసుకోవాలి. అలాగే ఇలా కట్ చేసుకోవాలండి. అలాగే ఒక ముక్క ఇలా పట్టుకొని ఇలాగ విరాలి. ఇలాగ విరిసి సేమ్ కాలీఫ్లవర్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే కట్ చేసుకోవాలండి. ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద మనం కట్ చేసుకోవాలి. ఈ పువ్వు అన్నది వదిలేయాలండి. ఈ పువ్వు ఉంది కదా, ఇలాగ వదిలేయాలి. ఇలా కట్ చేసిన బ్రోకలీ అన్ని ఇక్కడ మట్టి పాత్ర ఉంది కదండి, అందులోనే కొన్ని నీళ్ళు వేసి ఇలాగ బాగా నానబెట్టుకుంటున్నాను. బాగా నానబెట్టి బాగా కడిగినానండి. మన రాకీ స్టవ్ అయితే అక్కడ బాగా మంట వెలుగుతుంది. ఒకసారి మీరు చూడండి, రాకీ స్టవ్ మీద చాలా రోజులు అయింది కదండి వంట వండి. ఈ రోజు అయితే ఈ బ్రోకలీ కూర వండబోతున్నాం. ఇంకెందుకండి లేట్, ఈ బ్రోకలీ కూర ఎలా వండాలనేదండి వీడియో అదే పంట కాడ నుంచి కూర వండుకొని తిని దాని టేస్ట్ వరకు ఈ వీడియో అనేది వస్తుంది. తప్పకుండా చూడండి, తప్పకుండా విజిట్ చేయండి, ఎక్కడ స్కిప్ కొట్టకండి. ఇంకెందుకంటే పదండి వెళ్దాం. మనమైతే రాకీ స్టవ్ మీద మట్టి పాత్ర అనేది పెట్టుకున్నామండి. కొంచెం సేపు ఆగుదాం, కొంచెం హీట్ అవ్వాలి కదా. అంటే కొండ అన్నది బాగా కడిగానండి, కొంచెం చల్లగా ఉంది. బాగా వేడెక్కిన తర్వాత మన నూనె అన్నది వేసుకుందాం.
ఈ రాకీ స్టవ్ కి కట్టెలు ఉండాలి కానీ చాలా కట్టెలు అన్నది కాలుతాయండి. ఒకసారి మీరు చూడండి, ఈ సెగ మంట ఎలాగో బాగా ఎక్కువ వస్తుంది కదా. ముందైతే మనం ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే తగినంత ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ అయితే బాగా మరిగిందండి. ఫస్ట్ అయితే మనం అల్లం వెల్లుల్లి వేసుకుందాం. అటు ఇటు గరిటతో అన్నది తిప్పుకుందామండి, కొంచెం కలుపుకుందాం బాగా. అల్లం వెల్లుల్లి బాగా ఏగుతున్నాయండి, సౌండ్ చూస్తున్నారు కదా ఒకసారి అన్నాయి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే జీలకర్ర అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నది వేసుకోవాలండి. అది కూడా జస్ట్ అలా కలుపుకోవాలి. మన సబ్స్క్రైబర్ చాలా మంది అన్న రాకీ స్టవ్ మీద వంటలు ఆపేసామని చాలా మంది కామెంట్ చేశారండి. అందుకని రాకీ స్టవ్ మీద వంటలు వండిపోతున్నాం, అది వంట వండుతున్నాం. వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. ఒకసారి చూడండి, ఈ రాకీ స్టవ్ మీద చాలా త్వరగా అయిపోద్ది వంటలు ఉన్నాయి. మనం వేసిన సామాన్ అంతా చాలా చక్కగా ఉడికిపోయిందండి, చాలా బాగా వేగిపోయింది. ఒకసారి చూడండి. తర్వాత మనం టమాటా ముక్కలను తీసుకుందాం. ఇప్పుడైతే మనం కట్ చేసుకొని ఉండించుకున్నాం కదండి, ఈ బ్రోకలీ ముక్కలు అన్నది బాగా కడుక్కొని ఇలాగ నీళ్ళన్నా వంపేయాలి. వంపేసిన తర్వాత ఈ బ్రోకలీ ముక్కలు అన్నది ఏం చేయాలంటే ఈ మట్టి పాత్ర అన్నది ఇలా వేసుకోవాలండి. తూలిపోయినట్టు ఇది కూడా సేమ్ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బాగా ఉడకాలంటే మనం లైట్ గా ఉప్పు వేసుకొని, మేము తెలుసు కదండి ఏ ఉప్పు పడతాం, ఈ ఉప్పు అలాగ వేసుకొని మనం మూత అనేది పెట్టుకుందాం. బాగా కలుపుకొని పెట్టుకుందామండి. మూత అనేది తీసుకుందాం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే బాగా చాలా చక్కగా బాగా ఉడికిపోద్దండి. వెయిట్ చేద్దాం. కూర ఒకసారి కలుపుకుందామండి, ఎందుకంటే మంట అన్నది చాలా బాగా ఈ సెగన తగిలింది కదా. అటు ఇటు కలుపుకుందాం బాగా. స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి. కూర చూసినట్టు వెంటనే తినాలరా అనిపిస్తుంది. కుక్ చేసాం కదండి, ఇప్పుడైతే మనకి తగినంత కారం వేసుకోవాలి. ఇందులోనే పసుపు మొత్తాన్ని ఎల్లుల్లి మొత్తాన్ని కలుపుకుంటాయండి. ఇందులోనే మనకి తగినంత కారం వేసుకోవాలి. సరిపోద్ది కారం అయితే. బాగా కలుపుకుందాం. ఉప్పు కారం వేసాం కదండి, బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మనం మూతాన్ని తీసుకొని బాగా ఉడకనిద్దాం. జస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే చాలా బాగా ఉడికిపోద్ది. అలాగే ఈ కాలీఫ్లవర్ ఎలాగైతే ఉందో అలాగే సేమ్ వండుకుంటారండి. కాకపోతే ఏంటంటే ఈ బ్రోకలీ అన్నది జస్ట్ అలాగ ఉడకబెట్టుకుని తింటారండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. అంటే డైట్ చేసిన వాళ్ళు, జిమ్కి వెళ్ళిన వాళ్ళు అయితే ఇలాగ చేస్తారు. మనమైతే కూర వండుకొని తిన్నాం. నేను ఒక్కడనే కాబట్టి నీళ్ళు అన్నది వేసుకోలేదండి. నీళ్ళు కూడా తగిన నీళ్ళు కూడా వేసుకుంటారు. మనం అయితే నీళ్ళు వేయలేదు. ఇలాగే బాగా మంట పెడుతున్నాం. 10 నిమిషాలు అయితే అయ్యిందండి. ఇప్పుడు ఈ బ్రోకలీ కూర బాగా ఉడికిందో లేదో చూద్దాం. వావ్, స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి. మనం అటు ఇటు కలుపుకొని ఒకసారి టేస్ట్ చేద్దాం బాగా ఉడికిందో లేదో. సూపర్ ఉందండి, చాలా బాగుంది. అని కాకపోతే కొంచెం వేడివేడి తీసుకుని తిననేమో నాలుగు కలిపోతుంది. ఇది సూపర్ ఉందండి. ఇప్పుడు దించుకొని అన్నంలో కలుపుకొని తింటామండి. దీని టేస్ట్ ఎలాగుందో కొంచెం 2 నిమిషాలు వివరిస్తాను. దించుకొని మట్టి పాత్ర నేల మీద అన్నది పెట్టేయకూడదండి, ఎందుకంటే పగిలిపోయే అవకాశం ఉంది. వేడివేడిగా ఉంటుంది కదా. ఇలాంటి మట్టి మీద అన్నది పెడితే కుండ అన్నది చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాం. స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. అలాగే అన్నం కూడా పెట్టుకున్నానండి. చాలా వేడివేడిగా ఉంది. ఒకసారి మీరు చూడండి.
అలాగే ఇప్పుడు వేసుకొని ఇక్కడే కూర్చొని ఈ నేచర్లోనే కూర్చొని తిని దీని టేస్ట్ అలాగని చెప్తాను. చెప్పకూడదండి. దీనికి ఇంకో 100 రూపాయలు పెట్టుకొనుకుంటారు అనుకున్నాను, కానీ పెట్టొచ్చు మాత్రం పెట్టొచ్చండి ఈ బ్రోకలికి అనేది. ఎందుకంటే ఆరోగ్య పోషకాలు అలాగే ఫైబర్ ఎక్కువ వల్ల ఈ మాత్రం పర్లేదండి. 100 రూపాయలు పెట్టి 250 రూపాయలు కూడా పెట్టి కొనుక్కోవచ్చు. కూర అయితే చెప్పకూడదు, సూపర్ ఉందండి. అంటే మన ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తాన్ని తగినన్ని కట్ట చేసుకున్నాం. ఈ కారం కానీ వెల్లుల్లి కానీ ఉప్పు కానీ చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా ఇలా వండుకున్నట్లయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కూర అన్నం అయితే చాలా బాగుంది. మంచి మంచి వీడియోస్ అని మన ఛానల్ ఉన్నాయండి, తప్పకుండా విజిట్ చేయండి. అలాగే త్వరలో కూడా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.